దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన ఈ రోజు వాగ్దానము ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనము. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఈ మాటలు లాబాను, బెతూయేలు అబ్రహాము దాసునితో రిబ్కా వివాహ విషయంలో పలికినటువంటి మాటలు. అబ్రహాము దాసుడు తాను తెలియని ప్రాంతానికి, తెలియని ప్రజల మధ్యకి దేవునితో మనవి చేసుకొని దేవుడు నడిపించిన ప్రకారము వచ్చి కనుగొనిన స్త్రీ విషయంలో లాబాను మరి బెతూయేలు ఆ దాసునితో పలికిన మాటలివి. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఒకవేళ వినుచున్న నీవు ఇటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, ఈ పరిస్థితులు చూసి కలవరపడుచున్నావేమో, కన్ఫ్యూజ్ అవుతున్నావేమో, అభ్యంతరపడుతున్నావేమో, ఎటు డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో, కన్ఫర్మ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో, ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఆయనే నిన్ను తన చిత్తములో నడిపించునుగాక. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, ఈ దినాన నీవు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఎటు పోవాలనో ప్రభా డిసైడ్ చేసుకోలేని మోస్ట్ అన్డిసైడెడ్ సిట్యువేషన్లో మేము ఉన్నప్పుడు నాయన ప్రభా ఎంతో స్పష్టంగా నీ వాక్యం ద్వారా ఇది యెహోవా వలన కలిగిన కార్యమని మాకు బయలుపరిచినందుకు వందనాలు నాయన. నీ చిత్తంలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.